ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అయితే శని వీరికి చతుర్థంలో చాలా బలంగా ఉన్నారు. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు శనితో కలిసి. భాగ్యాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఏవైతే బెనిఫిట్స్ ఆగిపోయావో అవి చక్కగా వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ధనాదాయానికి ఎటువంటి ఇబ్బందులు, రావాల్సిన బెనిఫిట్స్ కానీ ధనం కానీ మీ చేతికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రతిదీ మనసుకు తీసుకోవడం, బాధపడడం ఇటువంటి జరుగుతుంటుంది. ఏదైనా సరే అవన్నీ పక్కన పెట్టి వృత్తిధర్మంగా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా విదేశాల్లో ఉండి అక్కడ ఇంకో కంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం చక్కగా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ రావడం, వీసా ప్రాసెసింగ్ అవ్వడం అనేది ఈ వారం జరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. లాభాలు మనకి తక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది. ఎవరెంత సరే కష్టం పడినా సరే మన ఫలితం మనకు ఉండాలి, మన 10 మందిలో గౌరవంగా ఉండాలి, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. అయితే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ స్త్రీల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మాట తీరు కావచ్చు, వ్యవహారం కావచ్చు, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగింది. మనం ఏ తప్పు ఏం మాట్లాడకపోయినా సరే లేదా మనం మామూలుగా మాట్లాడినా అది వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడం, అదేవిధంగా పై చదువుల కోసం విదేశాలకు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. అయితే నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్, ఇతరత ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త నిరాశ అని చెప్పచ్చు. చదువు మీద దృష్టి మళ్ళీ తగ్గడం, ఏ ఒక రకమైన భయం కానీ ఆందోళన కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా చదువు మీద చక్కగా శ్రద్ధ వహించండి. మంచి మార్కులు తోటి మీరు పాస్ అవుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దైవానుగ్రహం వల్ల అది నెరవేరుతుంది. మనం చేయాల్సింది మీ పని మీరు చేయండి. తర్వాత ఆ దైవానుగ్రహం వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవవుతున్నాయో ఆ పరమేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. కష్టాన్ని తగిన ప్రతిఫలం చక్కగా లభిస్తుంది. విద్యా సంబంధించిన వ్యవహారాలు మీకు చక్కగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని బాగున్నా సప్తమాధిపతి, దశమాధిపతి బుధుడు తృతీయంలో ఉన్నారు. సహోదరుల మధ్య మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కొంచెం విభేదాల అవకాశం ఉంది. అదే ఉద్యోగంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు ఒక మాట అంటే అది వక్రీకరించే ఇదిగా ఉంటుంది. ఏదైనా సరే మన పని మనం చేసుకుపోదాం అంటే దానిలో ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ వారం చాలా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవతులతో దీపారాయణ చేయండి. అదేవిధంగా రాహుకాల సమయంలో రాహుదీపం పెట్టడం అనేది చెప్పదగిన సూచన. కుదిరితే రోజు పెట్టండి, లేదంటే మంగళవారం, శనివారం నాడు తప్పనిసరిగా పెట్టినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in